ఆంధ్ర వర్సిటీలో ఉద్యోగాల పేరుతో మోసం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొనింది. బాధితులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఐర్లోవా పోలీస్ స్టేషన్కి, అక్కడి నుండి మరొక పోలీస్ స్టేషన్కు తిప్పారని బాధితులు వాపోయారు. మరొకవైపు సమస్య పరిష్కారం అయిందంటూ పోలీసులు కేసు క్లోజ్ చేశారు. అయితే తమ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని అనేక ముఠాలు కూడా రెచ్చిపోతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా లక్షల రూపాయలు కొల్లగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు ఈ నిరుద్యోగులలో ఒక వ్యక్తి బాధితుడు ఉన్నాడు. ఆ బాధితుని అడిగి పూర్తిగా తెలుస్తున్నాం. గోవింద్ గారు, చెప్పండి, మీరు ఏ విధంగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసపోయారు? అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? మీకు ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళీ మరొకసారి కేసు క్లోజ్ చేసేంత పరిస్థితికి వచ్చింది. నా పేరు డాక్టర్ బి గోవింద్ అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఉన్నాను. అయితే కిందటి నెల 27వ తారీఖున యొక్క స్పందన కార్యక్రమంలో నేను నా యొక్క కంప్లైంట్ పెట్టడం జరిగింది. జరిగేటప్పుడు నేను అంతకంటే ముందుగానే నేను 3 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంవిపి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ 2 స్టేషన్లు ఇచ్చేటప్పుడు ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పేసి ఈ రకంగా కూడా చెప్పడం జరిగిందండి. అయితే వాళ్ళు కూడా అసలు పట్టించుకోకుండా అది 3 టౌన్ ఎస్ఐ గారి ముందు ఈ యొక్క ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతను నేరుగా చెప్పడం కూడా జరిగింది. ఇలా ఇవ్వాలి, తీసుకున్నాను, జాబ్ విషయం మీద, బిజినెస్ విషయం మీద అమౌంట్ తీసుకున్నాను కూడా చెప్పాడండి. అయితే అదే విషయం మీద అక్కడ న్యాయం జరగకపోతే నేను ఇక్కడ స్పందనలో కంపల్సరీగా న్యాయం జరుగుతుందని వచ్చాను నేను. అయితే స్పందనలో కిందటి నెల 27వ తారీఖున అప్లై చేసి ఉన్నాను. అప్లై చేస్తే ఇక్కడ నుంచి ఐర్లోవా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. సిఐ కూడా పిలిచారు, మాట్లాడిపోయారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్పారు. అయితే అక్కడ నుంచి ఈ సిఎల్పిఎఫ్ రాయడం వల్ల ఇక్కడ తీరమ చూసరికి మెసేజ్ చూసుకునేసరికి మీ సమస్య పరిష్కరించబడిందని చెప్పడం జరిగిందండి. అయితే తీరమ చూసుకున్న సమస్య అసలు ఏమీ పరిష్కరించబడలేదు. అసలు నాని అనే వ్యక్తి, అదేవిధంగా ఎర్ర మాధవీలత మిసెస్ అండి. ఆయన ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో 2016-2015 సంవత్సరాలలో ఆయన యూనివర్సిటీకి వచ్చి అక్కడుండి ఎవరైతే ఏ రకంగా దొరుకుతారని చూసేవాడండి. తీరమచ్చరు చూసుకునేసరికి 2 సంవత్సరాలు కూడా నన్ను ఎంతగానో నమ్మించి చాలా నమ్మకాన్ని కలగజేశారండి. ఇది నా దగ్గర కాదు, అనేక మంది దగ్గర ఆయన మోసం చేయడం కూడా జరిగింది. మెయిన్ విషయాన్ని ఈ ముఠాలు ఏ విధంగా మీలా నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు? యూనివర్సిటీలో ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నారు? ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు? యూనివర్సిటీస్లో మాకు మినిస్టర్లు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే అయితే మేము తెలుసు అంటే నమ్మే వ్యక్తులను కూడా కాదు, కానీ వాళ్ళు ఎంతో నమ్మకాన్ని కలుగజేసేవారు. మెయిన్ విషయం, మాతో స్నేహం చేసి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఇలా స్నేహం చేసి ఎంతో నమ్మశక్యంగా, అంటే ఏదో కొద్దిగా ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టడం, ఏదో ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఒక నమ్మకాన్ని కలుగజేయడం. ఈ రకంగా చేయడం వల్ల ఇద్దరి మధ్యన కూడా ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉండేటప్పుడు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్గా కూడా ఉండేటప్పుడు ఈ రకంగా ఆశ కల్పించి ఇలా ఉద్యోగులు ఇప్పిస్తానని యూనివర్సిటీస్లో, ఏ యూనివర్సిటీ అయినా, ఆంధ్ర యూనివర్సిటీ కాదు, అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీ అయినా యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి ఈ రకంగా దందాలు ఈ విధంగా చేరడం జరుగుతుందండి యూనివర్సిటీలో. ఆంధ్ర యూనివర్సిటీలో నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠ భారీ ఎత్తున కూడా పెరిగిపోతుంది. ఇలా తరంలో వారిపై కట్టిన శిక్షలు కూడా ఉండాలని కూడా బాధితులు లభించిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం.